హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అరవింద్. ఓకే, ఒకసారి డిస్క్లైమర్ చూడండి. సో టుడే మన టాపిక్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో మనం చాలామంది ట్రేడర్స్ ఓన్లీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని అంటే స్వింగ్ ట్రేడ్స్ ఇట్లా చేస్తారు. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ వీడియో ఎండింగ్లో నేను లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ట్రేడ్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి సపోర్ట్. దీని డెఫినేషన్ చూద్దాం. సపోర్ట్ అకోర్స్ వేర్ ఏ డౌన్ ట్రెండ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పాస్ డ్యూ టు ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిమాండ్. అంటే సపోర్ట్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే మనకి ఏదైనా ఒక స్టాక్కి దాని డిమాండ్ ఉంటే, ఒక ప్రైస్ దగ్గర డిమాండ్ ఉంటే అక్కడ సపోర్ట్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఒకసారి మనం ఇది చార్ట్లో చూద్దాం. ఈ స్టాక్లో చూస్తే ఇక్కడ ఒక లైన్ ఉంది మనకి అరౌండ్ 60 దగ్గర. లైన్ 60 దగ్గర ఉంది, కానీ సపోర్ట్ ఎప్పుడైనా ఒక రేంజ్లో ఉంటుంది, లైక్ 60 నుండి 62, 63 వరకు. సో వన్స్ ఇక్కడికి వచ్చింది స్టాక్, సపోర్ట్ తీసుకుంది, వన్స్ అగైన్ అరౌండ్ 90 వరకు వెళ్ళింది, మళ్ళీ అరౌండ్ 60, 62 లెవెల్స్లో సపోర్ట్ తీసుకుంది, 110 వరకు వెళ్ళింది, సపోర్ట్ తీసుకుంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ అరౌండ్ 61, 62 ఆ ప్రైస్లో. సో మనకి ఇంకొంచెం క్లియర్ ఉండడానికి లైవ్ చార్ట్లో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది సిప్లా ఫార్మా స్టాక్. ఇది వీక్లీ చార్ట్లో చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ మనకి ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ కనబడుతుంది, లైక్ అరౌండ్ 480 అట్లా. కానీ ఇది ఎగ్జాక్ట్లీ 480 దగ్గరే సపోర్ట్ ఉంటుందని మనం చెప్పలేము. లైక్ ఇది ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అంటే అరౌండ్ ఇలా 465 నుండి 485 వరకు ఈ రేంజ్లో సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, అరౌండ్ ఈ ప్లేస్లో మనకి 460 దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఎగ్జాక్ట్లీ 7th November 2016 మళ్ళీ అక్కడే సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ అరౌండ్ 495, 2-3 టైమ్స్ సేమ్ ప్లేస్లో సపోర్ట్ తీసుకుంది. సో ఈ ప్రైస్ని 460 నుండి 480 వరకు ఉన్న ప్రైస్ని మనం సపోర్ట్ లెవెల్స్ అని అంటాం. సో ఆల్మోస్ట్ ఇదే లెవెల్ మనకి 2016 నుండి 2019 ఆల్మోస్ట్ 3 years ఇదే ప్రైస్ సిప్లాకి సపోర్ట్గా యాక్ట్ చేసింది అనమాట. సో నెక్స్ట్ రెసిస్టెన్స్. Resistance occurs where an uptrend is expected to pass due to a concentration of supply. అంటే మనకి ఒక చార్ట్లో చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది డెఫినేషన్ కన్నా. ఇది రెసిస్టెన్స్ అనేది మనకి టోటల్గా సపోర్ట్కి ఆపోజిట్. ఇక్కడ ప్రైస్ అరౌండ్ 27, 28 రాగానే మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ అక్కడ రాగానే రిజెక్ట్ అయిందంట. అంటే ఆ ప్రైస్లో సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారని. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైనా ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది, రెసిస్టెన్స్గానే ఉండదు, అది బ్రేక్ అవుతూనే ఉంటుంది. ఒకసారి ఈ రెసిస్టెన్స్ కూడా మనం చార్ట్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనం ఇది SBI వీక్లీ చార్ట్. సో ఇక్కడ మనకు క్లియర్ కనబడుతుంది అరౌండ్ ఈ లెవెల్స్లో ఇది మల్టిపుల్ టైమ్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసిందని. లైక్ ఇట్లా మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకు క్లియర్గా ఉండదు, అదే ఒక రేంజ్ లెవెల్స్ డ్రా చేసుకోవాలి లైక్ ఇలా. సో ఈ ప్రైస్ ఆల్మోస్ట్ మనకి 2010 నుండి 2019 ఆల్మోస్ట్ నియర్లీ 9 years ఇదే ప్రైస్ SBIకి మనకి రెసిస్టెన్స్కి యాక్ట్ చేసింది. డౌన్ సైడ్లో తీసుకుంటే ఇక్కడ కూడా చూడండి ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ దీనికి సపోర్ట్. ఇది మనందరూ తెలిసింది, ఇది కరోనా ఫాల్, మే, ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, మే 2020 మార్కెట్ ఇక్కడ వరకు పడినా కానీ SBI ఇది ప్రీవియస్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అదే లెవెల్స్, ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరే మళ్ళీ ఇప్పుడు కూడా సపోర్ట్ తీసుకుంది. సో ఇది ట్రేడింగ్లో ఒక సేయింగ్ ఉంటుందండి, అంటే లైక్ చార్ట్ రిమెంబర్స్ ద ప్రైస్ అని. సో ఈ ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ అక్కడే వచ్చి SBI మనకి సపోర్ట్ తీసుకుని ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ 2010 నవంబర్కి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 15కి, మళ్ళీ 17 ఆఫ్టర్ 2 years మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఈ ప్రైజెస్ ప్రీవియస్ రెసిస్టెన్స్ అయితే ఉన్నాయో అవి మళ్ళీ రెసిస్టెన్స్కి యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. కంపల్సరీ ఏం కాదు, అవి బ్రేక్ అవుతాయి కూడా, లైక్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ బ్రేక్ అయినట్టు అలా ప్రైస్ బ్రేక్ అవుతూ ఉంటాయి. సో ఇది రెసిస్టెన్స్. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు SBI చార్ట్లో అవి ఎప్పుడు మనకి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉండవు, అవి బ్రేక్ అవుతూ ఉంటాయి. లైక్ ప్రైస్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకోండి, సపోర్ట్ దగ్గర, అదే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ ఒక సపోర్ట్ ఏరియాని ఫామ్ చేసుకుంది, మళ్ళీ అదే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. ఏదో పాయింట్ ఆఫ్ టైం పాటు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఆ బ్రేక్ అయినప్పుడు మళ్ళీ
సమ్ నెక్స్ట్ లెవెల్ ప్రైస్ని అది రెసిస్టెన్స్గా ఫామ్ చేసుకుంటారు. సో ఈ ఫస్ట్ ఉన్న రెసిస్టెన్స్ నెక్స్ట్ టైం అది మళ్ళీ మనకి సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇది మనకి ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్, ఇది ప్రీవియస్గా ఉన్న సపోర్ట్. ఈ ప్రీవియస్ సపోర్టే మనకి వన్స్ ప్రైస్ ఇక్కడ పడిపోయినాక మళ్ళీ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. సో సపోర్ట్ అనేది బ్రేక్ అయినప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయినప్పుడు సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసి మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సో వెన్ రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్ ఇట్ ఈస్ అప్ ట్రెండ్, అంటే బుల్లిష్. రెసిస్టెన్స్ అనేది సపోర్ట్గా మారితే అది మనం బుల్లిష్ వ్యూగా చూస్తాం అనమాట. ఒకసారి చార్ట్లో చూద్దాం మనం. హెచ్డిఎఫ్సి డైలీ చార్ట్ ఇది. సో ఇక్కడ మనం చూస్తే అరౌండ్ ఈ లెవెల్స్ మనకి రెసిస్టెంట్గా యాక్ట్ చేసాయి. ఇక్కడ 1148, ఇంకా 1148, అరౌండ్ 1148, 45 ఆ లెవెల్స్. అదే లెవెల్స్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. అరౌండ్ ఈ లెవెల్స్లో సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి రెసిస్టెన్స్ సపోర్ట్గా చేంజ్ అయింది, రెసిస్టెన్స్ మళ్ళీ సపోర్ట్గా చేంజ్. సో వన్స్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ మనకి ఈ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ సపోర్ట్గా మారింది. సో ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్ అనేది సపోర్ట్గా మారుతుందో దాన్ని మనం బుల్లిష్ వ్యూగా చూస్తాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది రెసిస్టెన్స్, ఈ ఏరియా రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ సపోర్ట్గా చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్ సపోర్ట్ అవుతుందో అది బుల్లిష్ వ్యూ అనమాట. సో ఇట్లనే ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ కూడా క్లియర్గా చూడొచ్చు మనం. ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్, ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్గా చేంజ్ అయినాయి. ఇవి ప్రీవియస్ ఇక్కడ నుండి ప్రైస్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మళ్ళీ సపోర్ట్గా మారింది. రెసిస్టెన్స్ ఎప్పుడైతే సపోర్ట్గా మారుతుందో అది బుల్లిష్ వ్యూ. సో ఇది బుల్లిష్ వ్యూ. వెన్ సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్ ఇట్ ఈస్ డౌన్ ట్రెండ్ ఆర్ బేరిష్. సపోర్ట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్గా మారుతుందో దాన్ని మనం బేరిష్ వ్యూగా చూస్తాం. అది కూడా మనం చార్ట్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఎస్ బ్యాంక్ వీక్లీ చార్ట్. సో ఇది ఆల్ టైమ్ హై, ఇదే ఆల్ టైమ్ హై. సో ఒకసారి మనం వీక్లీ చార్ట్ చూస్తే, సో ఇక్కడ మనకి ఇది సపోర్ట్ ఏరియా, ఓకే, ఇది సపోర్ట్ లెవెల్స్. సో ఈ సపోర్ట్ అనేది మనకి సపోర్ట్ లెవెల్స్, సపోర్ట్ మళ్ళీ ఒకసారి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ వెళ్ళి బ్రేక్ అయింది, సపోర్ట్ బ్రేక్ అయ్యి సపోర్ట్ రెసిస్టెన్స్గా మారింది. సపోర్ట్ రెసిస్టెన్స్గా చేంజ్ అయితే మనం అది బేరిష్ వ్యూగా చూస్తాం. సో ఇది బేరిష్ వ్యూ. ఇక్కడ మీరు ఇంకా చూస్తే ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ఇవన్నీ సపోర్ట్ ఏరియా. సపోర్ట్ మనకి ఇక్కడ మనకి రెసిస్టెన్స్గా చేంజ్ అయింది, ఈ ఏరియా రెసిస్టెన్స్గా ఫామ్ అయింది. సో మార్కెట్ మళ్ళీ పడిపోయింది, అంటే ఎస్ బ్యాంక్. సో మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ఆ టైంలో ఎగ్జాక్ట్లీ సపోర్ట్ ప్లేస్లో ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, రెసిస్టెన్స్ ప్లేస్లో ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఎక్కువగా స్వింగ్ ట్రేడర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకుని ట్రేడ్స్ తీసుకుంటారు. సో వన్స్ ఇమాజిన్ ఫ్రెండ్స్, మనకి 402 ప్రైస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈ ప్రైస్ ఇప్పుడు అరౌండ్ 12 రూపీస్ 90 ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంత పడిపోయింది చూడండి. ఆల్మోస్ట్ 2018 నుండి అరౌండ్ ఆల్మోస్ట్ 383 రూపీస్ పడిపోయింది. సో ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ ప్లస్ ఫండమెంటల్ అనాలిసిస్ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఒక 5 వీడియోస్ చూసాం. లైక్ ఫస్ట్ వీడియో వచ్చేసి ట్రేడింగ్ స్టైల్స్, సెకండ్ వీడియో వచ్చేసి ఇండికేటర్
థర్డ్ వీడియో మనం క్యాండిల్ స్టిక్స్ గురించి చూసాం. ఫోర్త్ ట్రెండ్ లైన్స్ అండ్ ఇది వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి. బేసిక్గా ట్రేడింగ్ అయినా ఇన్వెస్టింగ్ అయినా నేర్చుకోవాలంటే ఈ 5 వీడియోస్ సరిపోతాయి. అంటే లైక్ ఇనిషియల్గా మనకి బేసిక్ నాలెడ్జ్ కావాలి అంటే. సో నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి మనం వేరే డిఫరెంట్ టాపిక్స్ మీద చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, లైక్ మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి వీడియోస్ చేస్తాను. లైక్ కమెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే, ఈ వీడియో అయినా ప్రీవియస్ వీడియోస్ అయినా. సో ఖచ్చితంగా నేను రిప్లై కంపల్సరీ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్మెంట్ ఉంటేనే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.